సుప్రీంకోర్టు కర్ర కాల్చకుండా వాత పెట్టేసింది. ఎవరెవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టేయండి అని చెప్పి అన్ని రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలకి దానికి సంబంధించినటువంటి పోలీస్ వ్యవస్థకి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే మేము ఒక ప్రధాన మాజీ న్యాయమూర్తిని పెట్టి, అంటే సుప్రీంకోర్టులో పనిచేసినటువంటి న్యాయమూర్తిని పెట్టి ఒక విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. కానీ ఎవరైతే నేర చరిత్ర ఉన్నటువంటి వారు ఉన్నారో వాళ్ళని తప్పించి వీళ్ళని విడిచిపెట్టండి, వాళ్ళ మీద మాత్రం ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో ఆ విధంగా తీసుకోండి, కానీ వీళ్ళని మాత్రం విడిచిపెట్టేయండి అని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే ఒక తీర్పు ఇచ్చింది, మధ్యంతర తీర్పు. దీనికి పశ్చిమ బెంగాల్, అస్సాము, బీహారు, ఢిల్లీ, పంజాబ్ ఇలా కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకి పోలీస్ వ్యవస్థలకి అయితే, అంటే ఎక్కడెక్కడ కేసులు నమోదయ్యో అక్కడ, ముఖ్యంగా ఎక్కడెక్కడ కబీర్ సిబల్ ఏ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాల మీద పోలీస్ వ్యవస్థ మీద కంప్లైంట్ ఇచ్చాడో ఆయా రాష్ట్రాలకైతే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇక్కడ మాత్రమే కాదు, ఢిల్లీలోనే 1000 మంది దొరికారు. మిగతా ప్రాంతాల్లో ఎవరైతే క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళు దొరికారో వాళ్ళందరినీ మాత్రం లోపల వేయండి, మీ యొక్క ట్రీట్మెంట్ మీరు చేసుకోండి అని చెప్పి సుప్రీంకోర్టు అలాగా సైలెంట్గా ఒక తీర్పు ఇచ్చేసింది. ఇప్పుడు ఈ సీజేపీ నాయకులు ఏం చేస్తారు? ఆ నేరాలు చేసినా సరే వాళ్ళని విడిచిపెట్టండి అంటారా? అందులో ఫోక్సో కేసు నమోదైనటువంటి వారు ఉన్నారు, దోపిడీదారులు ఉన్నారు, డ్రగ్స్ అమ్మిన వాళ్ళు ఉన్నారు, 101 మంది హత్య చేసినటువంటి వారు ఉన్నారు, హత్యకు పాల్పడినటువంటి వారు ఉన్నారు. మొత్తం వీళ్ళందరూ ఉన్నారు. 2870 మందిలో 1000 మంది వీళ్ళే ఉన్నారు. ఆ మిగతా 1800 మంది మీద కూడా చిన్న చిన్న కేసులు ఉన్నాయి. వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటారు ఇప్పుడు పోలీసులు. విడిచిపెడతారా? పైగా పోలీసులు గట్టిగా కొట్టారు కదా, ఆ కోపం కూడా వాళ్ళ మీద ఉంటుంది. మనం ఇంకా చేతగాని వాళ్ళమా అనే విధంగా పోలీసులకు కూడా ఒక ఇది వస్తుందిగా, వాళ్ళ ప్రతాపం వాళ్ళు చూపిస్తారు. అలాగే మిగతా స్టేట్లో ఉన్నటువంటి వారిని కూడా ఆ విధంగానే నేర చరిత్ర ఉన్నటువంటి వారిని విడిచిపెట్టకండి అని చెప్పి అడుగుతున్నారు. ఒక్క ఢిల్లీలోనే 1000 మంది దొరికారు. ఇక మిగతా రాష్ట్రాల్లో అంతా కలిపితే ఒక 1000 మంది ఖచ్చితంగా ఉంటారు. మొత్తం వీళ్ళందరూ 3-4 వేల మంది పైగానే ఉంటారు దొరికిన వాళ్ళు. దొరకని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో, దొరలు చాలా వరకు తప్పించుకొని తిరిగారు. అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు సీజీపీ ఏం చేస్తుంది? వీళ్ళని రక్షించమందాము అంటే నేరస్తులకి సపోర్ట్ చేస్తున్నారని మళ్ళీ వ్యతిరేకత వస్తుంది. వద్దు అంటే మన కోసం వచ్చినటువంటి వారిని విడిచిపెట్టేసామా అన్నట్లు కూడా ఉంటుందని ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు. కానీ మీ అసలు నిజస్వరూపం అందరికీ తెలుస్తుంది. మీరు ఏ విధంగా వెళ్ళినా మీ నిజస్వరూపం తెలుస్తుంది, భవిష్యత్తులో తెలుస్తుంది, రోజుకొకటి తెలుస్తుందిగా. మీరు ఇప్పుడు పంజాబ్లో ఉన్నటువంటి ఆ అవినీతి ఏదైతే ఉందో, ముఖ్యంగా లీక్ ఏదైతే పేపర్ లీక్ అయిందో ఆ లీక్ గురించి మాట్లాడకపోతే మీకు రేపు గట్టిగానే తగులుతాయి.